వరంగల్ 35వ డివిజన్ 4 జెండాల ప్రాంతంలో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీధి కుక్కల బెడదతో బయటకు రావాలంటేనే భయపడుతున్నామని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇచ్చినా ఫలితం ఉండటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రేటర్ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్లో వీధి కుక్కల బారిన ఓ చిన్నారి పడినట్టు తెలుస్తోంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో నిత్యం కూడా వీధి కుక్కలు భారీగా ప్రజలను కరుస్తున్న పరిస్థితి. మొత్తం నిత్యం ఏదో ఒక చోట వీధి కుక్కల బారిన పడి గాయాలవుతున్న పరిస్థితి, కొన్ని సందర్భాల్లో సీరియస్ గా కూడా అవుతున్న పరిస్థితి. దీంతో మొత్తం కూడా వీధి కుక్కల వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు, మొత్తం గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కాలనీలకు సంబంధించిన ప్రజలు ఇప్పటికే పలుమార్లు అధికారులకు చెప్పినా గానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, అధికారుల నిర్లక్ష్యంతో ఈ కుక్కలు రోజు రోజు కూడా భారీగా పెరిగిపోయి దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ 35వ డివిజన్ లో ఈరోజు చూసుకుంటే 4 జెండాల ప్రాంతంలో ఒక బాలిక పైన కుక్కలు విచక్షణాయుతంగా దాడి చేయడంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలికను హాస్పిటల్ తరలించడంతో ప్రస్తుతం చికిత్స అందించి ఇంజెక్షన్ అయితే వేశారు. ప్రస్తుతానికైతే బాలిక అయితే కొంత క్షేమంగా ఉన్న, ఆరోగ్యపరంగా కొంత కుక్క కాటు గురై ప్రమాదం లేకపోయినప్పటికీ నిత్యం కూడా ఆ మున్సిపాలిటీ పరిధిలో ఈ విధంగా కుక్కలు దాడి చేస్తున్నాయి. వృద్ధుల పైన, స్కూల్ కి వెళ్లి వస్తున్న చిన్నారుల పైన దాడి చేసి అనేక ఘటనలు ఉన్నాయి. అంతేకాదు బైక్ పై వెళ్తున్న వారిపై కూడా అటాక్ చేయడంతో బైక్ పై కింద పడి కూడా చాలా సీరియస్ కండిషన్ లోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క వీధి కుక్కలు పైన చర్యలు తీసుకోవాలి. వీధి కుక్కల నియంత్రణకు కొంత ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిహెచ్ఎంసీ అధికారులను అయితే గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు కోరుకుంటున్నారు. సంపత్.